నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పనిచేస్తున్నారని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు ఒడ్డేపల్లి మనోహర్, మహేష్ వర్మలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. నిర్దేశం చేయడానికి మంచిర్యాల వస్తున్న సందర్భంలో ఈరోజు లక్షపేటలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీలపై అన్యాయాన్ని ఎదిరించి బీసీకి రాజ్యాధికారం రావాలి, బీసీలకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయమే కాదు, మేమెంతో మాకంతా అనే నినాదంతో రాజ్యాధికార దిశగా ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి వచ్చే ఎన్నికల నాటికి మనకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు 42% కాదు, మనకు రాజ్యాధికారమే రావాలని పోరాడుతున్నాం కనుక కనీసం ఈ 42% అన్న ఈ రిజర్వేషన్ అమలు కావాలి అనే దాని మీద ఇలా తీన్మార్ మల్లన్న ఒక ఆలోచన చేసి ప్రజలంతా ఐక్యం చేయడానికి కదులుతున్న సందర్భంలో మంచిర్యాలకు ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తన పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటాను.